హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. మార్నింగే లేచి బయట ముగ్గది పెట్టేసుకున్నాను. తర్వాత పూజది ఫినిష్ చేసేసుకున్నాను అనమాట. ఈరోజైతే దేవుడిని ఈ విధంగా అలంకరించుకొని పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఏమో యాజ్ యూజువల్గా కుకింగ్ స్టార్ట్ చేసేసానండి. అంటే ఇది ర్యాండమ్ వ్లాగ్. బిర్యానీ చేస్తున్నాను అనమాట. బిర్యానీ కోసం ఆనియన్స్ అవి కట్ చేసేసుకోవాలి కదండి. చాలామంది ఆనియన్ పైన ఉంటుంది కదండి, ఎల్లో కలర్ది, అది తీయరనమాట. అది మస్ట్ అండ్ షుడ్గా తీయాలంటండి. అది తీసి తర్వాత ఆనియన్ కట్ ఇలా పీల్ అవుట్ చేసిన తర్వాత మంచిగా కడిగేసుకోవాలండి. ఆ బ్లాక్ స్పాట్స్ వల్ల ఆనియన్స్కి అలాగే ఉంటాయి, తర్వాత గార్లిక్కి కూడా అలాగే ఉంటాయి. సో మనం అవి ఏంటంటే కడిగేసుకొని వాడుకుంటే చాలా మంచిదండి. ఆ బ్లాక్ స్పాట్స్ వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో బిర్యానీ కోసం స్పైసెస్ అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత హోల్ గరం మసాలా అయితే రెడీ చేసేసానండి. అంటే రెగ్యులర్గా చేసే ప్రాసెస్సే, రొటీన్గానే పచ్చిమిర్చి, ఆనియన్, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ, తర్వాత హోల్ గరం మసాలా. సింపుల్ ప్రాసెస్, బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చండి. చాలా ఈజీ, ఎంతో బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. అంటే నేను బాస్మతి రైస్తో చేస్తున్నాను. ఈ బాస్మతి రైస్ వల్ల ఎలా ఉంటుందంటే మనకి దమ్ బిర్యానీలా అనిపిస్తుంది అనమాట. ఈ బాస్మతి రైస్ ఏంటంటే ముందుగా కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ అంతా వాటర్ అంతా రైస్ మాత్రం అలా ఉంచుకోవాలి అట్టి పెట్టి. అదేంటంటే అలా కొంచెం నానితే మంచిగా చాలా టేస్టీగా వస్తుంది అనమాట. అంటే మనం బిర్యానీ ఫ్లేవర్స్ అన్నీ మనకు తెలుస్తాయి అన్నమాట. సో తర్వాత ఏంటంటే ఒక బాండీ పెట్టుకున్నాను. అందులోనేమో కొంచెం ఆయిల్, కొంచెం ఏమో గీ కూడా వేసుకున్నానండి. ఆ తర్వాత ఏంటంటే ఈ హోల్ గరం మసాలా, తర్వాత ఈ పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిపాయలు అన్నీ వేసుకొని, ఈ ఉల్లిపాయ అన్నది పచ్చి వాసన పోయేంత వరకు, అంటే కొంచెం బాయిల్ అవుతుంది అన్నప్పుడు మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఆ తర్వాత ఏంటంటే అది మంచిగా ఫ్రై చేసుకొని మనం ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకొని ఉంచుకున్నానండి నేనైతే. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, తర్వాత కొంచెం కర్డ్ వేసి మ్యారినేట్ చేసుకున్నాను. మనం మార్నింగ్ మ్యారినేట్ చేసుకొని ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. నైట్ మనం మ్యారినేట్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కూడా చేసుకోవచ్చు. ఎంత బాగా మ్యారినేట్ అయితే మనకి పీస్ అంతా టెండర్గా కుక్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం వాటర్ వేసి ఈ చికెన్ పీసెస్ అన్నీ మంచిగా బాయిల్ అయ్యే వరకు మనం ఉంచాలన్నమాట, మూత పెట్టేసి. సో కలిపేస్తున్నాను మొత్తం మసాలా అంతా ఈ చికెన్ పీసెస్కి పట్టాలనేసి. ఈ విధంగా అయితే సింపుల్గా ఎవరైనా చేసేసుకోవచ్చు అండి. ఎవరైనా కొత్తగా అంటే బిర్యానీ చేస్తున్నారు మాకు తెలియదు అన్నవాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. సింపుల్ ప్రాసెస్, బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చు, అంటే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఈ దమ్ బిర్యానీ అవన్నీ అంటే చాలా ప్రాసెస్ కాబట్టి అలాంటివి చేసుకోలేరు, కానీ ఇలాంటివి ఈజీగా చేసుకోవచ్చు మన దగ్గర చికెన్ ఉంటే. తర్వాత అయితే బిర్యానీ కోసం అంతా ఫ్రై చేసేసాను, కొంచెం కొత్తిమీర కూడా వేసాను. చూసారా, చికెన్ మంచిగా టెండర్గా కుక్ అయింది కదా. ఇప్పుడు మనం కడిగి పెట్టుకుని ఉంచుకున్నాం కదండి, ఆ రైస్, అంటే మనం బాస్మతి రైస్ ఉన్నాయి కదా, ఆ రైస్ అందులో వేసేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కేమో 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలన్నమాట, అది మెజర్మెంట్. నార్మల్ రైస్ అయితే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి, 1:2 రేషియోలోని. ఇప్పుడు ఏంటంటే నేను మంచిగా కలిపేసుకున్నాను. ఈ పీస్ మంచిగా కుక్ అయిందా లేదా అని చూసుకొని అప్పుడు మనం రైస్ వేసుకోవాలండి. రైస్ వేసుకొని వాటర్ మెజర్ చేసుకొని వేసేసుకొని కొంచెం ఉడికింత సిమ్లో పెట్టేసుకోవడమేనండి. బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా వచ్చింది. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్, ఎవరైనా చేసుకోవచ్చు. నా ఛానల్ కనుక మీరు కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయన్నమాట. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూసేస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ మాత్రం మర్చిపోకుండా ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీకు ఇంకా మంచి మంచి వ్లాగ్స్ తీయాలని నేను అనుకుంటున్నాను. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా వచ్చిందండి. ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది, భలేగా వచ్చిందండి. అదేంటంటే నేను బేబీ బర్నర్ మీదకి షిఫ్ట్ చేసేసుకున్నాను. అది చిన్నగా వస్తుంది కదండి ఫ్లేమ్, అంటే మనకి మాడిపోకుండా నీట్గా మంచిగా అంతా బాయిల్ అవుతుంది అనమాట. అందుకు దాని మీద ఒక మూత పెట్టేసుకొని మనం
సిమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్లో దించేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత మొన్న మా హ్యాపీ దగ్గరికి వెళ్ళామండి. చిన్న క్లిప్ తీసానమాట. మా హ్యాపీ మీ అందరికీ హాయ్ చెప్తుంది. ఇదైతే నేను ఇంట్లోనే ఘీ ప్రిపేర్ చేసేసుకుంటానండి. మీగడ ఉంటుంది కదండి, అది ఒక 10 డేస్ 15 డేస్ స్టోర్ చేసేస్తాను. స్టోర్ చేసి అదేంటంటే కొంచెం మజ్జిగ వేసి తోడు పెడతాను. ఆ నెక్స్ట్ డే ఏంటంటే మిక్సీ చేసి మంచి వాటర్ అంటే కూల్ వాటర్ పెట్టి ఆ కూల్ వాటర్తో కడుగుతానమాట. కడిగేసి అది వెచ్చబెట్టేస్తానండి. చాలా బాగా వస్తుందండి ఘీ మాత్రం. దేవుడికి అంటే ఆవు నెయ్యి అనమాట. ఇది మనం పూజకి దీపారాధనకి వాడుకోవచ్చు. మనం ఇప్పుడు వస్తున్నది వరలక్ష్మి వ్రతం అంటే శ్రావణ మాసం కదండి, మనం ఏవైనా వంటల్లో కూడా ఆవు నెయ్యి వాడచ్చు. మనం చేసుకున్నది అయితే స్వచ్ఛంగా ఉంటుంది కదండి. సో ఇలా అయితే నేను ఈ విధంగా ప్రిపేర్ చేస్తానన్నమాట. చాలా నీట్గా ఉంటుంది. చక్కగా మన చేత్తో మనం చేసుకునేది మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. ఈ విధంగా అయితే నేను నెయ్యి తయారు చేస్తాను. చాలా బాగా వస్తుందండి. సరే కలర్ అలా చేంజ్ అవుతుంది. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ చిన్న సబ్స్క్రిప్షన్, చిన్న లైక్, కమెంట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అంతా చూడండి. ఆల్రెడీ 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు వాచ్ అవర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.